హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లతా వీరేష్ దేవరకొండ. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. నా స్టైల్లో సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా. మా ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ అయితే గోంగూర పచ్చడి చూపించవే లత అంటున్నారు. గోంగూర అయితే వాష్ చేసుకున్నాను. నార్మల్గా అయితే నేను వెల్లుల్లిపాయలు వేస్తాను. ఇప్పుడు కార్తీక మాసం కదా అని వెల్లుల్లిపాయ వేసుకోవట్లేదు, ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది, వెల్లుల్లిపాయలు వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు ఒకసారి కలుపుకొని వేయించుకుందాం. కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసి వేయించుకుందాం. పోపు అయితే వేగిపోయింది. ఇలా వేగాక పక్కకు తీసేసుకుందాం. అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసుకుని గోంగూర ఆకులు అయితే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే మా గార్డెన్లో కోసుకున్నాను. గోంగూరలా మగ్గుతుండగా ఈ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంగు వేయాలి. ఇలా గోంగూర మగ్గగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. గోంగూర అయితే ఇంకా హీట్గా ఉంది. ఈలోపు ఇది చల్లారనిస్తాను. ఇందాక పోపు వేయించుకున్నాను కదా, ఇదైతే గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు కారం అయితే రెడీ అయిపోయింది. ఇది వేరే ప్లేట్లో తీసుకుని ఇప్పుడు ఇందులోనే గోంగూర వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను. గోంగూర అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో రుబ్బుకుంటే ఎలా వస్తుందో అంత రాకపోయినా అట్లీస్ట్ కొంచెం మరీ పేస్ట్లా కాకుండా ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం అయితే 2 స్పూన్స్ వేస్తున్నాము. మీరు ఇంకా కొంచెం ఎక్కువ కారం తింటారు అనుకుంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మరీ అంత కారం వద్దంటే కనుక ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి గ్రైండ్ చేస్తే పచ్చడి రెడీ అయినట్టే. ఆహా, ఏమి రుచి! చాలా బాగుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే చకచకా లైక్ చేసేయండి.